ఈ మధ్య టీచర్స్ రేప్ మరియు ఫిజికల్ అబ్యూస్ లాంటి కేసెస్ కూడా చాలా వింటుంటాము. సో ఇలాంటి వాటికి టీచర్స్ పాల్పడకుండా ఉండడానికి పేరెంట్స్ కానివ్వండి, స్కూల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్కూళ్ళల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలి. తర్వాత రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ వాళ్ళకి మోరల్ లెసన్స్, టీచర్లకు కూడా తర్వాత స్టూడెంట్స్ కూడా మోరల్ లెసన్స్ చెప్పాలి. ఎట్లా మంచి అంటే ఏంటి, ఎట్లా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, స్కూల్లో ఎట్లా బిహేవ్ చేయాలి, తల్లిదండ్రులతో ఎట్లా బిహేవ్ చేయాలి, టీచర్స్ స్టూడెంట్స్తో ఎట్లా బిహేవ్ చేయాలి, స్టూడెంట్స్ టీచర్ని ఎట్లా గౌరవించాలి, ఇవన్నీ మనం స్కూల్లోనే నేర్పాలి అన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, టైమింగ్స్. ఇవాళ రేపు ఏంటంటే ఈ కార్పొరేట్ చదువులని, అదని ఐఐటి ఫౌండేషన్ అని, బిట్స్ పిలాని ఫౌండేషన్ అని, అదని ఇదని రాత్రి 8 దాకా కూర్చోబెడుతున్నారండి పిల్లల్ని. దేనికంటే 8 దాకా కదా. జస్ట్ మార్నింగ్ 9 to 4 ఏ చదువు అయినా సరే మీరు మనసు పెట్టి శ్రద్ధతో చదివితే, లేకపోతే గురువులు సరిగ్గా చెప్తే మీకు చాలు. 6 to 7 hours చాలండి. చదువు ఒక్కటే కాదు కదా పిల్లల జీవితం, వాళ్ళకి ఇంకా చేయడానికి చాలా ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, ఇంకా లోక జ్ఞానం కోసం ఎన్నో పనులు చేయడం, ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఎలా అంటే మేనేజ్మెంట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి టీచర్స్కి. ఎవరైనా ఇలా చేస్తే మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం and immediate will remove from the school.